ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. అన్నీ బాగున్నప్పుడు, అంతా సవ్యంగా జరుగుతున్నప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించే విధానం కానివ్వండి, ప్రార్థించే విధానం కానివ్వండి, సమస్యలలో ఉన్నప్పటితో పోల్చుకుంటే చాలా వ్యత్యాసం ఉంటుంది. అంటే సంతోషంలో దేవునితో మాట్లాడేటప్పుడు ప్రార్థించే విధానం, ఆరాధించే విధానం, బాధలో ఉన్నప్పుడు దేవునితో ప్రార్థించే విధానం, ఆరాధించే విధానంలో తేడా ఉంటుంది. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యాకోబు గారు తన మామింట్లో ఉన్నప్పుడు దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు. నేను మొదట నీకు కనిపించిన ప్రదేశానికి వెళ్ళు, నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు వాగ్దానం చేశారు. యాకోబు గారికి తన జీవితం ఎలా ఉండబోతోందో అనే భయం పట్టుకుంది. అందుకే దేవునితో అంటున్నాడు, దేవా, నా భయంగా ఉంది, నాకు సహాయం చేయని అడగట్లేదు, కానీ నీవు నాకు క్షేమాన్ని, ఆహారాన్ని, వస్త్రాలను అందిస్తే నేను నిన్ను స్తుతిస్తాను అని కూడా అనట్లేదు, కానీ ఇవన్నీ ఇస్తే నువ్వు నాకు దేవుడుగా ఉంటావు అని. అంటే ఒకవేళ ఇవన్నీ దేవుడు ఇవ్వకపోతే, ఒకవేళ దేవుణ్ణి తన దేవునిగా యాకోబు గారు అనుకునే వాళ్ళు కాదేమో. యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి, నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి, తినుటకు ఆహారమును, ధరించుకున్నటకు వస్త్రములు నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును అని ఆదికాండంలో మనం చూస్తాం. సహజంగా మనుషులం ఎవరైనా తినడానికి తిండి, ఉండడానికి ఒక ఇల్లు, ఇలా కొన్ని ఆశిస్తూ ఉంటాం, కోరుకుంటాం. అవి ఇవ్వకపోతే పరిస్థితులను బట్టి, బాధ్యతలను బట్టి కృంగిపోతాం. కొన్నిసార్లు అయితే నిరాశపడిపోతాం. ఎందుకు ఇవ్వలేదు ప్రభువా అని దేవుణ్ణి అడుగుతాం. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, అతను అంటున్నాడు, ఈ లోకంలో ఏమున్నా లేకున్నా నేనైతే నా దేవుని యందు మాత్రమే ఆనందిస్తాను అని. ఆయన హబక్కూకు గారు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు చూస్తే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను అని. మరి ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? ఏమున్నా లేకున్నా దేవుని యందు మనం ఆనందించగలుగుతున్నామా? ఏమీ లేకుంటే మరి కుటుంబాన్ని ఎలా పోషించాలి? దేవుడు అని కూర్చుంటే సరిపోతుందా అని ఆలోచిస్తున్నామేమో. లేక యాకోబు వలె అన్నవస్త్రములు ఇస్తేనో, నాకు ఉద్యోగం ఇస్తేనో, ఇంటిని ఇస్తేనో, బిడ్డల్ని ఇస్తేనో నాకు దేవుడుగా ఉంటావు, అప్పుడే నేను నీకు ప్రార్థన చేస్తాను, అప్పుడే వాక్యం చదువుతాను అని దేవునితో గొడవ పడుతున్నామేమో. లేక షడ్రకు, మేషకు, అబేద్నెగోల వలె, హబక్కూకు వలె, ప్రవ్వా, ఈ లోకంలో నాకేమున్నా లేకున్నా నీవిచ్చిన రక్షణను బట్టి, నీ ప్రేమను బట్టి నేను ఆనందిస్తాను అని చెప్తున్నామా? మనందరం కూడా నీవుంటే నాకు చాలేసయ్యా అంటూ, నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా అంటూ పాటలు పాడతాం. కానీ అనేక సార్లు నువ్వున్నా లేకున్నా నాకు వచ్చే నష్టమేమీ లేదు, కానీ నాకు మాత్రం కావలసినవన్నీ సకాలంలో అందించు అంటూ దేవుణ్ణి శోధిస్తూ ఉంటాం. ఇశ్రాయేలు కూడా ఇలానే దేవుణ్ణి మాటికి శోధించారు. ఫలితంగా అరణ్యంలోనే సంహరించబడ్డారు. వారి వలెనో లేకుంటే యాకోబు వలెనో దేవునితో వ్యాపార ధోరణిలో మనం సహవాసం చేయకుండా దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించటం నేర్చుకుందాం. ఎప్పుడైతే దేవుడే మనకి సమస్తాన్ని అవుతారో, అప్పుడు ఈ లోకపరమైనవి ఏమున్నా లేకున్నా మన ఆత్మీయ జీవితంలో ఎలాంటి మార్పు లేకుండా దేవుణ్ణి మనం స్తుతించగలుగుతాం. లేకపోతే లోకంలో ఉన్న వాటిని బట్టే మనం కూడా దేవుని స్తుతిస్తాం. కాబట్టి అలా కాకుండా ఏమున్నా లేకున్నా దేవుని స్తుతించగలిగేంత విశ్వాసం, దేవునితో సహవాసం, దేవునిపై ప్రేమ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలు తండ్రి. మీరు మాకు ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు దేవా. హబక్కూకు గారు అంటున్నారు, ఏమున్నా లేకున్నా నా దేవుని యందు నేను సంతోషిస్తాను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను, ఆనందిస్తాను అని. అవును తండ్రి, మేము కూడా ఏమున్నా లేకున్నా దేవా మీ మీద పూర్తిగా మీ మీద ఆధారపడే కృప మాకు దయచేయండి.
దేవా, ఈ దినం మా ప్రయాణాల్లో, పనుల్లో అయ్యా మీరే మాకు తోడుగా ఉండండి. మా చేతుల కష్టార్జితాన్ని మమ్మల్ని ఆశీర్వదించండి. మేము ఎక్కడున్నప్పటికీ దేవా, నీ నామాన్ని ప్రకటించేవారిగా, నీ నామానికి మహిమ తెచ్చేవారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. నింద, అవమానం, వేదన, బాధ, కన్నీరు, రోదన సమస్తాన్ని కూడా దేవా నీ కృపతో తొలగించి మమ్మల్ని బలపరిచి నీకు సాక్షులుగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్.